నటుడు ప్రకాష్ రాజ్ కి కోర్టు షాక్ ఇచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేసింది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శించే ప్రకాష్ రాజ్ ఏకంగా 3 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక మరియు తెలంగాణ ఓటర్ లిస్టులలో తన పేరును కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపినప్పటికీ ఆయన స్పందించలేదు అని తెలుస్తోంది. ఓట్ చోరీ అని మాట్లాడే రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తూ ఈ ఓట్ చోరీ గురించి, దొంగ ఓట్ల గురించి మాట్లాడే ప్రకాష్ రాజ్ 3 రాష్ట్రాలలో ఓటును కలిగి ఉన్నాడు అని దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చినా కూడా ఆయన దానికి స్పందించలేదు. అంటే ఎప్పుడూ రాజ్యాంగం గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పే ప్రకాష్ రాజ్ ఈరోజు ఎంత రాజ్యాంగ విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడు అనే విషయం మరొకసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని 48వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ వ్యవహారంలో పదే సమన్లు, వారెంట్లు జారీ చేసిన ప్రకాష్ రాజ్ హాజరు కాలేదని తెలుస్తోంది. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టడంతో ఆగ్రహించినట్టుగా న్యాయస్థానం ఇప్పుడు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. తదుపరి విచారణను జూలై 25కి అంటే ఈ రోజుకి వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తోంది. నిజంగా కూడా ఇది ఒక పెద్ద విచిత్రం అని చెప్పాలి. ఉదయం లేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటూ ఇతరులకు డెమోక్రసీ విలువలపై క్లాసులు పీకే ఇలాంటి ప్రోగ్రెసివ్ అంటే ప్రగతిశీల మేధావులు తీరా తమ వంతు వచ్చేసరికి మాత్రం చట్టాన్ని, కోర్టులను అస్సలు గౌరవించరు, చట్టానికి జవాబుదారిగా ఉండడానికి అసలు ఇష్టపడరు అనే విషయం మరొకసారి తేటతెల్లమైంది. ప్రజాస్వామ్యం అనేది కేవలం వీరికి నచ్చినప్పుడు, వీరికి అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుకొస్తుందా? ప్రభుత్వాలపై ఆయన చేసే విమర్శల వెనుక తన సొంత ఓటర్ ఐడి అక్రమాలను దాచుకునే వ్యూహం ఏమైనా ఉందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కానీ ప్రకాష్ రాజ్ కి సంబంధించిన ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ విషయంలోనే కాదు, ప్రకాష్ రాజ్ హిందూ ధర్మం మీద ఈ మధ్య కాలంలో తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే ఏదైతే విజిల్ బ్లోయర్ కి సంబంధించి ప్రకాష్ రాజ్ మాట్లాడాడు అనేది ఉందో దీనికి సంబంధించి కూడా సిట్ విచారణ అయితే కొనసాగాలని, దాంట్లో కూడా ప్రకాష్ రాజే స్వయంగా ఒప్పుకున్నాడు. ఎస్, విజిల్ బ్లోయర్ తో నేను మాట్లాడాను, ఆయనకు ధైర్యం చెప్పాను అని. అలాంటి టైంలో అసలు విజిల్ బ్లోయర్ తో ఈయన మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి అని చెప్తున్నారు. అదే గనక జరిగితే ఆ విషయంలో కూడా ఉచ్చు బిగిసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఎప్పుడూ కూడా ధర్మం మీద, దేశం మీద, ప్రభుత్వాల మీద విమర్శించే ప్రకాష్ రాజ్ కి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదా? లేకపోతే ఒక ముసుగులో ఇవన్నీ నటిస్తూ ఉన్నాడా? అందుకే ఆ ముసుగు తొలగిపోయే రోజు త్వరలోనే రానుందా? ఇప్పుడు దొంగ ఓటర్ ఐడీలకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇష్యూ అయింది. ఇక ఏదైతే విజిల్ బ్లోయర్ విషయంలో జరిగిందో, ఒక ఆలయానికి సంబంధించి పవిత్రతను దెబ్బతీసే విషయంలో అక్కడ ఒక తప్పుడు సమాచారం వచ్చే వ్యక్తికి నేను అండగా ఉంటాను అని భరోసా ఇచ్చాడు అనంటే ఆ భరోసా వెనుక ఉన్న కథా కమానుషి ఏంటి అనేది లెక్కలు తేలనుందా? ఇప్పటికే దీనికి సంబంధించి కర్ణాటకలోని మీడియా ఆయనను ప్రశ్నించగా సమాధానం చెప్పలేని పరిస్థితిని మనం చూసాము. బెంగళూరులో జరిగినప్పుడు ఆయన వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం లేక తటపటాయించిన అంశాన్ని కూడా చూసాము. త్వరలో అది కూడా ఉచ్చు బిగిసిపోతుందా? ఇప్పటికే ఈయన చెప్పేవి శ్రీరంగ నీతులు చెప్తూ చేసేవన్నీ కూడా దిక్కుమాలిన పనులు చేస్తాడు అన్నట్టుగా ఈయన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తాడు. నాకు తెలియకుండా చేశానని చెప్తాడు. 3 ఓట్లు కలిగి ఉంటాడు, కానీ రాజ్యాంగానికి అవమానం జరుగుతుంది అంటాడు. ఈయనే రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఇక నాకు ఏ మత భేదాలు లేవు అని అంటాడు. పొద్దున్న లేస్తే హైందవ ధర్మాన్ని, రాముణ్ణి కించపరుస్తూనే ఉంటాడు. క్రైస్తవ పద్ధతిలో వాళ్ళ అమ్మ అంత్యక్రియలు అవన్నీ చేస్తూ ఉంటాడు. అంటే ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అసలు మనస్తత్వం ఏంటి అనేది ఈయనది బహిర్గతం అవుతుంది. త్వరలోనే సినిమాలోనే కాదు విలన్, ఈయన భారతదేశానికి కూడా ఒక విలన్ అనే విషయం త్వరలోనే దేశంకే కాదు ప్రపంచానికి తెలియబోతుంది. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ కి సంబంధించి ప్రకాష్ రాజ్ అయితే నాకు అలాంటిది ఏది ఇష్యూ అవ్వలేదు, అవుతే నేను ఖచ్చితంగా చెప్తానని చెప్తున్నాడు. కానీ దీనికి సంబంధించిన వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇవాళ ఈ రోజే దానికి సంబంధించి విచారణ కూడా జరగనుందని తెలుస్తోంది. ఏదేమైనా ప్రకాష్ రాజ్ కి సంబంధించిన నాన్ బెయిలబుల్ వారెంట్ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అందాల్సిన అవసరం ఉంది. అసలు ప్రకాష్ రాజ్ 3 ఓట్లు ఎందుకు తీసుకున్నాడు? 3 చోట్ల ఓటేశాడా? వెయ్యకుంటే 3 చోట్ల ఓటు హక్కు ఎందుకు కలిగి ఉన్నాడు? దీని వెనుకున్న కథా కమానుషి ఏంటి అనేది వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి.